అత్తయ్య, ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలత్తయ్య. నీ లైఫ్ లో ఓ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పింది. ఉందిరా. ఉందా? ఎవర్రా? అమ్మాయి ఎవరు? అలా వెళ్ళిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నది అధికారాన్ని కాపాడుకునేందుకో, పెత్తనం చెలాయించేందుకో కాదు. ఆ దేవుడు కన్న కలల్లో కొన్నైనా నిజం చేయడానికి. వస్తాను. ఏంటక్క ఇదంతా? ఏం జరుగుతోంది? మన కుటుంబం ఎటుపోతోంది? మీనాక్షి నోట పిలుపు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అక్క, అవును కనకం, ఈరోజు పిలుపు మారినట్టే రేపు మీనాక్షి మనసు మారాలి. ఆ మనసు తన గురించి మాత్రమే ఆలోచించాలి. విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. ఏంటక్క అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు లేని మీనాక్షి అసలు జీవితాన్ని ఊహించుకుంటుందా? క్రిష్ మీద తనకున్న ప్రేమను చంపుకుంటుందా? ఇది సాధ్యమైన పనేనా అక్క? సాధ్యం అవుతుంది, అయి తీరుతుంది. లేదంటే జరిగే నష్టం ఎవ్వరూ ఊహించలేరు. ఏదో నష్టం జరుగుతుందని మమకారాన్ని చంపుకోవాలా? కష్టాలు తీరుతాయని బంధాల్ని తెంచుకోవాలా? బంధాలని తెంచుకుంటేనే దాని బ్రతుకు బాగుపడుతుంది. తీసుకోండి అమ్మా, తీసుకోండి. తీసుకో తీసుకో. తీసుకో బాబు, తీసుకోండి. ఈ రోజు మనకు పండగ రోజు, తీసుకోండి. ఈరోజు పండగేమైనా చిన్నయ్య? పండగ కాకపోతే మరేంటమ్మా? మన బాధలు అర్థం చేసుకుని ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ మనకు అండగా ఉండే మీనాక్షి అమ్మ చావును ఎదిరించి మన మధ్యకు క్షేమంగా వస్తున్నారమ్మా. ఇంతకంటే ఆనందం ఏముందమ్మా? తినండి తినండి అమ్మా.
ఏంటి అందరి మొహాలు కళకళ్ళాడిపోతున్నాయి? ఎవరన్నా పోయారా? ఈ రోజు మీనాక్షమ్మ గారు ఆఫీస్కి వస్తున్నారు మేడం. స్వీట్స్ ఏనా? చేతిలో పూలదండలు, తప్పెట్లు, తాళాలు కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా. ఆ, ఎంతైనా ఈ కంపెనీకి చైర్మన్ గారు కదా మేడం. అది చైర్మన్ కాకముందే నేను ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. ముందు నమస్కారం పెట్టే సంస్కారం నేర్చుకోండి, బాగుపడతారు. లేదంటే రోడ్డున పడతారు. ఆ, నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఇక్కడ ముందర ఆపండి. ఈ రైట్ లో ఆపండి. ఇక్కడే. గుడ్ మార్నింగ్ మేడం. ఇవిడెప్పుడు ఇంతే. మన మేడం గారు వచ్చారు. రండి రండి రండి. నమస్కారం అమ్మా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఆ దేవుడు ఉన్నాడమ్మా. అందుకే మీరు మళ్ళీ మా కళ్ళ ముందుకు వచ్చారు. గాడ్ ఈస్ గ్రేట్ మేడం. మీరు కోలుకున్నారు. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞురాల్ని. మీరు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తారని మొక్కని దేవుడు లేడమ్మా. 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఇంతమంది నా మంచి కోరేవాళ్ళు నా చుట్టూ ఉండగా నాకేమవుతుంది చిన్నయ్య? మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అమ్మా, శారదా మేడం గారు వచ్చారు. అవునమ్మా, మీ రూమ్లోకే వెళ్ళారు. ఏంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నయ్యుండి చైర్మన్ అయిన నీ సీట్లో కూర్చున్నానని ఫీల్ అవుతున్నావా? అంత అవకాశం నాకెక్కడిచ్చారు? నన్ను చూడగానే లేచి నిలబడ్డారుగా. మీ సంస్కారానికి థ్యాంక్స్. చింత చచ్చిన పులుపు చావలేదు. నరకం ఎంట్రన్స్ లోకి వెళ్ళొచ్చినా కాన్ఫిడెన్స్ తగ్గలేదు. రేపటిని నమ్మి ఈరోజు బతకడమే మనిషి లక్షణం. మరేమైంది నీ నమ్మకం? నా మొగుడు అన్నావు. ఆ మొగుడే నీ రక్తం కళ్ళ చూశాడు. అత్త ఉట్టి మీద దుత్త మున్సిపాలిటీ చెత్త అంటూ ఆ అత్తను పట్టుకుని ఉయ్యాలోగావు కదా. చివరికి నిన్ను చెత్త కాగితాన్ని చేసింది. ఇప్పటికైనా అర్థమైందా పచ్చ నోటికి పచ్చడి మెతుకులకి ఉన్న వ్యత్యాసం? ఇన్నాళ్ళు మీ అత్త నిన్ను అమ్మలా ఆదరించిందని మురిసిపోయావు కదా. పిచ్చిదానా, అది ఆదరించడం కాదే, నీకు ఏ ఆధారం లేకుండా చేసి నిన్ను వాళ్ళ దారికి తెచ్చుకోవడానికి నీకు వేసిన ఎరా. నమ్మించడం కోటీశ్వరుల ఆచారం, నమ్మడం
నీలాంటి మధ్యతరగతి వాళ్ళ గ్రహచారం. అందుకే అమ్మలా నమ్మించింది, అత్తలా వంచింది. ఈ సమయం కోసం ఎదురు చూసింది. విడాకుల కాగితాలు నీ ముందు పెట్టింది. నీ సుఖమే కోరుకున్నట్టు కలర్ ఇచ్చింది. నువ్వు కళ్ళల్లో పెట్టుకున్న నీ మొగుడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాడు. నమ్ముకున్న నీ అత్త నిన్ను నట్టేట ముంచింది. ఇక మిగిలింది నీ సంతకమే. నువ్వు సంతకం పెడితే ఆ ఇంటి కోడలిగా నీ స్థానం పోతుంది. పెట్టకపోతే నీ లైఫే పోతుంది. ఎందుకంటే నీ కంట్లో పొడిచేవాడు నీ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడేం చేస్తావు? నల్ల కళ్ళజోడు అడ్డు పెట్టుకొని ప్రపంచాన్ని చూసే మీలాంటి వాళ్ళకి చీకటి కనిపిస్తుంది. కానీ ఆ చీకటి కొన్ని గడియలే. ఆ సమయం గడిస్తే వెలుగురేఖలు ఆ చీకటిని చీల్చుకునొస్తాయి. అది ప్రకృతి ధర్మం. నువ్వు కాటికెళ్లేదాకా ఇలాంటి మాటలే చెప్తావు, కానీ సాధించింది మాత్రం శూన్యం. నిజమే. ఏం సాధించాలన్నా మీలా ఎదుటి వాళ్ళని సాధించడం తెలియాలిగా. నాకది చేత కాదు. నేను నిన్ను సాధించడమేంటే? నేనేం చేసినా పిల్లకాకి మీద ఉండేల దెబ్బలా ఉంటుంది. ఆయన అంత అవకాశం మీ అత్త నాకెక్కడిస్తుంది? ఎంచక్క ప్లాన్ ప్రకారం నిన్ను నమ్మించి నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తుంది. చూస్తూ ఉండు. నీ క్షేమం కోరుకుంటూనే నీ బతుక్కి నిప్పు పెట్టబోతుంది. నువ్వు ఉండడానికి నీ పేరున ఓ ఇల్లుంది. కూర్చోడానికి ఉన్నతమైన సీటుంది. గౌరవించడానికి 1000 మంది వర్కర్లున్నారు. కానీ మొగుడు మాత్రం లేడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్టే ఓడినట్టా? వాడు విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిన మరుక్షణమే ఆ ఇంటి కోడలిగా, వాడి పెళ్ళాంగా స్థానం కోల్పోయావు. ఇక మిగిలింది చైర్మన్ సీటు. అది నీకు అతి తొందరలో దూరం చేస్తాను. అద్దాల మేడలోంచి మట్టి గోడల్లోకి నిన్ను తిరిగి పంపించేస్తాను. వెయిట్ అండ్ సీ. అమ్మా, అప్పన్నమ్మా, అమ్మా, నమస్కారం అమ్మా. రండన్నయ్య గారు, కూర్చోండి. పర్వాలేదు. అన్నయ్య అన్నావంటే నా కూతురికి ఇంట్లో కోడలి స్థానం ఉందని సంతోషించాలా, లేక ఆ స్థానం పోయిందని బాధపడాలా? అమ్మా, నా బిడ్డకు నువ్వు అత్తవైనా అమ్మ ప్రేమకు నోచుకోలేని అమాయకురాలికి అమ్మవయ్యావు. ఈ అత్తడిని పొత్తిళ్లు చేసి కడుపులో దాచుకున్నావు. మరి ఎందుకమ్మా ఒక్కసారిగా అగాధంలోకి నెట్టాలనుకుంటున్నావు? మీనాక్షిని నా కోడలు అని భావిస్తే
ఈ నిర్ణయం తీసుకునేదాన్నే కాదు. కూతురు అనుకున్నాను కాబట్టే మీనాక్షిని కాపాడాలనుకుంటున్నాను. నేను మీనాక్షిని అగాధంలోకి నెట్టట్లేదు, ఆనందంలోకి వెళ్ళమంటున్నాను. ఏ ఆడపిల్లకైనా భర్త పక్కన లేని ఆనందం ఆనందం అవుతుందా తల్లి? భర్త అనేవాడు మీ కూతురు పక్కన కాదు, కనుచూపు మేరలో కూడా లేడు. ఇక ఎన్నటికీ రావాలనుకోవట్లేదు. అలాగని వేరు చేస్తారమ్మా? ఎంతటి సమస్యనైనా ఒంటి చేత్తో ఎదుర్కొనే మీరు, నమ్మకం సడలిపోతున్న నా బిడ్డకి ధైర్యాన్ని నూరిపోసిన మీరు ఇప్పుడు దాని నిస్సహాయతలోకి నెట్టిపారేస్తారా తల్లి? నేను మార్చడానికే ప్రయత్నించాను. నేను ఒక రకంగా మార్చాలనుకుంటే వాడు మరో రకంగా మారుతున్నాడు. నేను ప్రేమిస్తాడు అనుకుంటే వాడు ద్వేషిస్తున్నాడు. నేను దగ్గరవుతాడు అనుకుంటే వాడు మీనాక్షిని ఈ లోకానికే దూరం చేయాలనుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో జరుగుతుందని ఆశపడి జీవితాన్ని అంతం చేసుకోవడం కన్నా మనమే వాడికి దూరంగా ఉండడం ఉత్తమం అనిపించింది. నా కూతుర్ని నేను కాపాడుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాన్నా, ఏమిటమ్మా ఇదంతా? నువ్వెందుకు వచ్చావు నాన్నా? తండ్రిని కదమ్మా, ఈ దుర్వార్త నా చెవిని పడకుండా ఆపాల్సింది. కనీసం బాగున్నావని భ్రమపడేవాణ్ణి. నాన్నా, నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు. బాధపడకండి, బయలుదేరండి నాన్నా. అమ్మా, నీ ఊపిరిపోయే చివరి క్షణం కూడా నువ్వు చెప్పే ఆఖరి మాట ఇదేనమ్మా. అమ్మా, మిమ్మల్ని ఎదిరించడానికి కోటీశ్వరుని కాను, సలహాలు ఇవ్వటానికి తెలివైన వాణ్ణి కాను, చూసి చూడనట్టు పోవడానికి పరాయి వాణ్ణి కాను, సామాన్యుణ్ణి, తండ్రినమ్మా. ఓ ఆడపిల్ల తండ్రిని. అన్నమే పెడతారో మన్నే పెడతారో అది మీ చేతుల్లో ఉంది తల్లి, మీ చేతుల్లోనే ఉంది.
నేనున్నాను. నా హార్ట్ మొత్తం ఖాళీ. నువ్వు కానీ వస్తానంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటా. నీకెప్పుడు నచ్చపోయినా వెళ్ళిపోవచ్చు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు అనుకోడు. వాడికన్నా ఈ సిద్ధిగడి స్ట్రెంత్ చాలా ఎక్కువ.